అలా వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతే తల్లిదండ్రులు సేవ జేసుకోవాలి. వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మూవ్‌మెంట్ లేదు. ఒబేస్ అయిపోతారు. మజిల్ మూవ్‌మెంట్ ఉండదు. ఆ పిల్లల మెంటల్ కండిషన్ వాళ్ళని బేర్ చేసే పేరెంట్స్ కండిషన్ ఎట్లుంటది చెప్పండి? ఇప్పుడు నేనింత వర్క్ చేస్తున్నానంటే 10 మందిని నేను ప్రివెంట్ చేసినా 10 ఫ్యామిలీస్, 10 జనరేషన్స్ సేవ్ అయినట్టు. సో, దీని ఇంపాక్ట్ ఎక్కువ. నే వెల్కమ్ ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు. యు ఆర్ డైరెక్టర్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ కదా మేడం? మన తెలంగాణలో ఉన్నదా మేడం ఇట్లా ఎఫెక్ట్ అయిన అంటే సికిల్ సెల్ అనేమియా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా? తెలంగాణలో ఉన్నారు. ఇది మనకి ఎక్కువ ఓకే. ట్రైబల్ డిస్ట్రిక్ట్స్‌లో కనబడుతుంది. ఈ క్యాస్ట్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఎక్స్పెషల్లీ మేనరికపు సంబంధాన్ని చేసుకున్న వాళ్ళని చాలా మందిని అడిగి ఉండే మేడం. డిసీజెస్‌తో ఎవరైనా వస్తే మనం అడిగేది మేనరిక వివాహమా అని. ఫ్రీ రాడికల్స్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోయింది. ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైనప్పుడు ఇవి ఏం చేస్తాయి? మన సెల్‌లో ఉన్న లిపిడ్స్ మీద, ప్రోటీన్స్ మీద అన్నిటి మీద యాక్ట్ చేసి ఆక్సిడైజ్ చేసేస్తూ ఉంటాయి. సో, ఆ ఆక్సిడేటివ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. మళ్ళీ డీఎన్ఏ మిథైలేషన్ స్టేటస్ కానీ అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అన్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. రేపొద్దున మీ పిల్లల్లో కూడా ఎవరైనా బాధపడవచ్చు కదా! ఎందుకంటే అందరూ ఒకటే రక్తం పంచి పుట్టిన వాళ్ళు కదా! అందరిలో అదే రక్తం అంటే అదే జీన్స్ పాస్ అవుతున్నాయి కదా! కార్డియాక్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. సో, అలాంటి పిల్లలు పుట్టినా కూడా ఎక్కువ కాలం బతకలేరు. కొన్ని డేస్ మాత్రమే ఉంటారు. సో, అట్లాంటప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మేము. అంటే ఇది ఇలాంటి కండిషన్ అమ్మా. సో, మీరు పుట్టిన తర్వాతనే కొన్ని రోజులు మాత్రమే ఇలా బతకగలుగుతారు. బెటర్ గో టు అబార్షన్ అని సజెస్ట్ చేస్తారు.